హాయ్ సాగర్ గారు, హలో అండి. ఎలా ఉన్నారు? టూ గుడ్. ప్రమోషన్స్లో బాగా బిజీ ఉన్నారు. యూట్యూబ్ ఓపెన్ చేసి సాగర్ అని కొట్టక ముందే మీ ఇంటర్వ్యూస్ ఫుల్ ఇష్టాన్ని వచ్చేస్తున్నాయి. ఈ టైంలో దొరికిపోయాను అందరికి ఇలా. ఎలా ఉందంటే ఇంటర్వ్యూస్ మొనాటమీగా అనిపిస్తుందా? అంటే అంటే ఆడియన్స్లోకి వెళ్తున్నారు, బాగా ప్రమోషన్స్ అవుతున్నాయి, అందరూ బాగా నోటీస్ చేస్తున్నారు, అలా హ్యాపీగా లేదా మీకు? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఇప్పటివరకు చాలా అంటే ఇంటర్వ్యూస్ చాలా తక్కువ ఇచ్చాను. సో ఈ టైంలో ఇవ్వడం ఇంట్రెస్టే, బట్ బ్యాక్ టు బ్యాక్ అనేది కొంచెం ప్రెజర్ అనిపించింది. బట్ ఈవెన్ దో దే ప్రమోటింగ్ మాధవ్ సున్నిపెంట క్యారెక్టర్ని చాలా బాగా తీసుకెళ్లారు. సో ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ వే. మీరు బయట ఎక్కువ ఎక్కడ కనిపించరు, ఏ సినిమా ఫంక్షన్స్లో కానీ వాటెవర్, ఎక్కడ, ఎందుకు, రీజన్ ఏంటి? నాకు సినిమా ఫంక్షన్స్ అంటే ఏంటో అంటే కనిపించకపోవడానికి రీజన్ ఏం లేదు, బట్ పెద్దగా నేను తిరిగాను. అంటే నాట్ ఓన్లీ మూవీ ఫంక్షన్స్, నా ఫస్ట్ నుంచి నా లైఫ్ కొంచెం అంటే మీన్స్ నేను కొంచెం తక్కువ బయట తిరగడం, కానీ నా వర్క్లో నేను ఉంటాను తప్ప పెద్దగా నేను సోషల్ లైజింగ్ అనేది కొంచెం తక్కువ. కంప్లీట్ ప్రైవేట్ పర్సనా మీరు అని అనుకోవచ్చు. ఓకే. Yes. సో మీ రియల్ లైఫ్లో షాదీ ముబారక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎలా అనిపించింది? అది అరేంజ్ మ్యారేజ్ కదా. సో అరేంజ్ మ్యారేజ్ అయితే ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో లవ్ మ్యారేజ్ అంటే ఆల్మోస్ట్ ఇద్దరికి తెలిసి ఉంటుంది, ఒక రిలేషన్ బిల్డ్. తెలిసిన అమ్మాయి కాబట్టి పెద్ద అంటే మీన్స్ అలా లేదు, బట్ ఎగ్జైటింగ్ అనిపించింది. అంటే టు నో ఈచ్ అదర్, అదొక ట్రావెల్. సో కంపేర్ టు స్క్రీన్ ఇది రియల్ అంటే లైఫ్లో ఎలా ఉంటుందంటే అంటే ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడుకోవడం అంటే క్రేజీ థింగ్. సో ఇది సెకండ్ టైం షాదీ ముబారక్ ఎక్స్పీరియన్సా? ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే. పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ఈ ప్రొఫెషనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఏదన్నా మీరు మీ ఓన్ క్యారెక్టర్ని గుర్తు చేసుకొని క్యారీ చేశారా? అంటే నాకు అనిపించింది ఏంటంటే అంటే నాకు ఈ స్టోరీ విన్నప్పుడే అనుకున్నాను, ఇది ప్రతి ఒక్కరి లైఫ్ అంటే నాట్ ఓన్లీ మీ, ప్రతి అంటే ఆ పెళ్లి చేసుకునే అబ్బాయి, పెళ్లి చూపులు అనుకునే అబ్బాయికి ప్రతి ఒక్కరికి కనెక్ట్ ఉంటుంది. నాట్ ఓన్లీ అబ్బాయికి, అమ్మాయికి, అండ్ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి, అబ్బాయి వాళ్ళ అంటే ఒక ఫ్యామిలీ, ఇట్స్ టోటల్ ఫ్యామిలీ అంటే అన్నారు. మీరు ప్రతి క్యారెక్టర్తో కనెక్ట్ అవుతుంటారు. ఈవెన్ ఫ్రెండ్ క్యారెక్టర్తో కూడా కనెక్ట్ అవుతారు. ఇలానే ఉంటాడు ఫ్రెండ్ ఎవడైనా, ఇలానే ఉంటాడు ఒక అంకుల్ ఎవరైనా అని, ప్రతిదీ అంటే రియల్ లైఫ్ నుంచి తీసుకున్న క్యారెక్టర్. సో డెఫినెట్గా నేను 100% కనెక్ట్ అయ్యాను కొన్ని క్యారెక్టర్స్కి. మీ డైరెక్టర్ రియల్ లైఫ్లో చూసిన ఎక్స్పీరియన్స్తో ఈ స్టోరీ రాశారా? నేను అనిపించింది అది. ఎందుకంటే అంత అంటే ఈ డైలాగ్ వర్షన్ కూడా ఏంటంటే మనం జనరల్గా మాట్లాడినట్టు ఉంటుంది తప్పితే ఎక్కడ రైటింగ్ చెప్పినట్టు ఉండదు. జనరల్గా మనం అంటే హౌ యూఆర్ టాకింగ్ అనేది అలా ఉంటుంది తప్ప ఒక డైలాగ్ చెప్పినట్టు అనిపించలేదు నాకు. ఈవెన్ నాకు ఎస్పెషల్లీ నేను మొగల్ రేకులు చేసినప్పుడు ఒక డైలాగ్ వర్షన్ ఉండేది, అంటే ఒక ఇంటెన్స్ డైలాగ్ వర్షన్. బట్ కమింగ్ టు దిస్ మూవీ నాకు డైలాగ్స్ ఇలా కనిపించేది కాదు. అంటే ఇది డైలాగ్ కాదు అంటే లేదు సార్, న్యాచురల్గా ఫ్లోలో చెప్పేసేయండి మీరు అంటే ఇంప్రవైజేషన్ ఉండేది మాకు, బట్ ఆ ఫ్లోలో చెప్పేసేవాళ్ళం. ఇక్కడ డైలాగ్ అనేది ఇంక్లూడ్ చేయడం, ఈ డైలాగ్ చెప్పండి ఇది లేదు, ఆ టాపిక్ చెప్పాలంతే. సో అసలు ఈ స్టోరీ ఎప్పుడు ఎక్కడ పుట్టింది, అది ఎలా ట్రావెల్ అయ్యి త్రూ మీకు ఎలా వచ్చింది, మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? నాకు సిద్ధార్థ ఒక మూవీ చేశాను, ఆ తర్వాత నేను అంటే అనుకున్నంత రీచ్ అవ్వలేదు అది. సో ఆర్కే నాయుడు నేను చేసిన ప్రీవియస్ క్యారెక్టర్ లాగానే ఉంది ఆ క్యారెక్టర్ తప్పితే కొత్తగా అనిపించలేదు. అంటే నేను అనుకున్నాను, సో నన్ను అలవాటు పడ్డాను కదా, ఆడియన్స్ నన్ను దాంట్లోనే చూస్తారేమో అని అలాంటి కొంచెం ఇంటెన్స్ క్యారెక్టర్ చేశాను. సో నాకే అనిపించింది రెగ్యులర్ అవుతుంది, సమ్ డిఫరెంట్ క్యారెక్టరేషన్తో వెళ్దామని. ఆ టైంలో ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఒక కథ ఉంది చాలా బాగుంది బట్ నీకు సూట్ అవ్వదేమో అని. అంటే నాకు సూట్ అవ్వకపోతే ఎందుకు చెప్తావు అంటే జస్ట్ లైక్ కథలు ఉన్నాయి బట్ నీ బాడీ లాంగ్వేజ్ కదా సెట్ అవ్వదేమో అనిపించింది, లేకపోతే నేను చెప్పేవాడిని అతనికంటే. సార్ నేనే తీసుకున్న నెంబర్ కాల్ చేశాను. సో డైరెక్టర్ కాల్ చేస్తే డైరెక్టర్ సార్ నేను మీకు సూట్ అవ్వ సార్ చెప్పడానికి ఓకే కానీ ఎందుకు, సరే మీరు వచ్చి చెప్పండి దాన్ని బట్టి వీళ్ళు టేక్ డెసిషన్ అని చెప్పేస్తే వచ్చాడు.
వచ్చి డోర్ తీసి చూస్తే అప్పుడు కొంచెం షాక్ అయ్యాడు. ఏంటంటే నేను ఆర్కే నాయుడు ఇమేజ్లో ఉన్నాడు తను, ముస్టాచ్ అది అలా. సో చూసేసి మీరు ఆర్కే నాయుడు కూర్చోండి అంటే, సార్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇలా ఉంటారని, నేను స్క్రీన్లో చూసి అలా 5 years అలా చూసాం కదా అంటే, మీరు ఇప్పుడు చెప్తారా అంటే చెప్తానని చెప్పాడు. అలా స్క్రిప్ట్ స్టార్ట్ చేసిన వెంటనే మాధవ్ సున్నిపెంట అని స్టార్ట్ చేశాడు. నేను షాక్ అసలు. మాధవ్ సున్నిపెంట ఏంటంటే హీరో క్యారెక్టర్ సార్. సరే కానివ్వండి చెప్పండి. ఇలా జర్నీ స్టార్ట్ అవుతూ ఫస్ట్ ఇంటర్మిషన్ అయిపోయింది. నేను బాగా ఎంజాయ్ చేశాను. సో నేను ఫిక్స్ అయిపోయాను మెంటల్గా, ఐఎమ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్ అని. సో ఆయనకు చెప్పలేదు, ఆయనకి టీ ఆఫర్ చేసేసి నేను వెళ్ళి నేనే ఫస్ట్ చెక్ రెడీ చేసేసి మీరే ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్. సో తర్వాత తను కమిట్ చేశాను, నేనే కమిట్ చేశాను. సో వీఆర్ డూయింగ్ దిస్ మూవీ అని. సో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మేము కొంచెం పార్ట్ షూట్ చేసాం. నాకు ఎందుకు అనిపించింది ఇది అంటే ఒకసారి రాజు గారికి చూపిద్దామని. సో కంటెంట్ బాగుంది కదండి, తనకి నేను చూపించడం జరిగింది. తనకి రాజు గారితో మీకు ఎట్లా రిలేషన్ ఎలా? నాకు ఫస్ట్ నుంచి అంటే మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి తనతో ఒక ట్రావెల్ ఉంది. అప్పటి నుంచి నేను మధ్యలో కలుస్తుండేవాడిని రెగ్యులర్, ఏదో ఒక ఫంక్షన్లో కానీ ఆఫీస్లో కానీ కలుస్తున్నప్పుడు. సో నన్ను అంటే డైరెక్ట్గా ఎంకరేజ్ చేసేవాళ్ళు, లేట్ చేయకు సాగర్, మంచి క్యారెక్టర్స్ వస్తే చెయ్యి అది ఇది అని చెప్పేవాళ్ళు. సో షూర్ అన్నా అని చెప్పేసి ఆయన ముందే ఓకే బట్ ఇంకొక మూవీ ఉంది ఆ తర్వాత చూస్తా అలా చెప్పామన్నమాట. ఇది తీసుకెళ్ళేసరికి నవ్వాడు. సరే ఓకే ఎలా అనిపిస్తుంది అంటే మీరు చెప్పండి దాన్ని బట్టి టేక్ ఎ డెసిషన్ అంటే సరే మనం చేద్దామని చెప్పేసి అలా జరిగింది. సో తను యాడ్ అయిన తర్వాత ఇంకా ఆ మూవీకి కొంచెం టెక్నికల్గా అండ్ స్క్రిప్ట్ వైజ్ కూడా మంచి సజెషన్స్ తీసుకొని మళ్ళీ చేసేవాళ్ళం. ఓకే. సో మనకేంటంటే ఒక క్యారెక్టర్ చేసి అది సక్సెస్ అయితే అదే క్యారెక్టర్స్కి ప్రిఫర్ చేస్తారు. అంటే ఆ క్యారెక్టర్స్ నుంచి అది మైండ్లో నుంచి పోదు, వేరే కొత్త క్యారెక్టర్స్ వీళ్ళు చేయలేరేమో అని ఎందుకు అలా ఫీల్ అవుతారు? అంటే మనం ఒక 2-3 డిఫరెంట్ క్యారెక్టర్స్ అంటే నా ఉద్దేశంలో ఇది చాలామంది అన్నారు నన్ను కాప్గా చూస్తే బాగుంటుందని చాలామంది అన్నారు. నేను మొగల్ రేకులు ఆర్కే నాయుడు కాప్గా బాగా చేశాడు. ఇంకా ఏ మూవీస్ చేసినా అలాగే ఉంటుంది. నెక్స్ట్ వెంటనే కావాలంటే నేను కొంచెం ఒక గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్ చేశాను, మున్నా క్యారెక్టర్ లాగా బాగుంటుంది అన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఆ ఇమేజ్ పడిపోయింది, ఆ ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ చేసేసరికి దాని మీద ఉండిపోయారు. సో అందుకే నేను దాని నుంచి బయటకు వచ్చి చేద్దామని కొంచెం టైం తీసుకున్నాను. ఇది టోటల్ డిఫరెంట్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్కే మున్నా అసలు సాగర్ కాకుండా ఒక కొత్త క్యారెక్టర్, మాధవ్ సున్నిపెంట క్యారెక్టర్. సో ఇట్లా చేద్దాం కొత్తగా అనిపిస్తుందని అందుకే ఆ ఫ్రెష్ లుక్ ఉంది దాంట్లో. సో ఈవెన్ మీరు అవి చూస్తే పోస్టర్ చూసినా ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది. చాలా డీసెంట్గా అనిపిస్తున్నారు. మీ ఏజ్ కన్నా చాలా యంగ్ అనిపిస్తున్నారు. నా ఏజ్ అదే, ఇంకా యంగ్ అనిపిస్తున్నారండి. నేను ఎంగేజ్, మీరు ఎంగేజ్ కానీ ఇంకా చాలా 23-24 years 25-26 లా అనిపిస్తుంది. దాంట్లో ఏజ్ కూడా అదే ఆ లిమిట్. ఓకే. సో మరి మిమ్మల్ని ఇంత యంగ్గా చూపించడానికి మేకప్ వాళ్ళు, కెమెరామెన్ ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఓకే అంటే మిడిల్ ఏజ్లా లైక్ 30s లా అనిపిస్తున్నారు, దీంట్లో 25-26 లా అనిపిస్తున్నారు. ఏం లేదు అంటే అప్పుడు ఆ క్యారెక్టర్కి మౌల్డ్ అయ్యాం. ఎందుకంటే ఇంకొంచెం అంటే బాడీ లాంగ్వేజ్ కానీ కొంచెం అంటే నేను ఎప్పుడు ఎక్కువ టఫ్ క్యారెక్టర్ చేయడం వల్ల కొంచెం టఫ్నెస్ కనబడుతుంటుంది. ఆ టఫ్నెస్ తీసేసి మా డైరెక్టర్ సాఫ్ట్గా అంటే ఫస్ట్ థింగ్ స్టైల్ తీసేయాలి. ఆయన చెప్పింది అంటే వాళ్ళలో బాడీలో స్టైల్ అనేది కాకుండా ఒక కామన్ మ్యాన్ లాగా ఉండాలి. సో దానికి కష్టపడ్డాను తప్పితే అంటే మామూలుగా మా ఇండస్ట్రీకి వచ్చే ముందే ఒక స్టైల్ని ఫాలో అవుతాం. ఈవెన్ ఆర్కే క్యారెక్టర్ చేసినట్టు ఒక స్టైల్ని ఫాలో అవ్వాలని వచ్చేస్తాం. అది మనకి ఇన్బిల్ట్ ఉన్న స్టైల్ని మనం ప్రమోట్ చేస్తాం. నాకు ఇన్బిల్ట్ ఉన్న స్టైల్ని ప్రమోట్ చేసింది ఆర్కే నాయుడు మున్నా క్యారెక్టర్ని. ఇది ఇన్బిల్ట్ లేని క్యారెక్టర్. సో దీనికోసం చాలా కష్టపడాల్సి వచ్చింది వాటికంటే. ఓకే. సో ఆర్కే నాయుడు క్యారెక్టర్ చేసినప్పుడు అప్పటికి మీకు ఉన్న ఏజ్ కంటే చాలా మెచ్యూర్డ్గా అనిపించారు. అవును. అది ఎలా పాసిబుల్ అయింది? అంటే క్యారెక్టర్ అలాంటిది. ఎందుకంటే నేను అప్పటికి చేయొద్దు అనుకున్నాను. అంటే ఆర్కే నాయుడు యంగ్ ఏజ్లో ఉంటుంది, ఆర్కే నాయుడు మిడిల్ ఏజ్లో ఉంటుంది, ఓల్డ్ ఏజ్లో ఉంటుంది. సో నా ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ నేను సెట్ అవ్వనని ఫిక్స్ అయిపోయి ఉన్నాను. ఒక 3-4 times నేను కెమెరాకి మేకప్ చేసుకొని లేదు చాలా అంటే
అంటే కామెడీ కనబడుతుంది అసలు విగ్ పెట్టేసుకొని, ఇది కాదు అసలు అనుకొని ఒక 3-4 టైమ్స్ నేను పారిపోయాను. కాకపోతే ఆర్కే నాయుడు ఆప్షన్ వేరే వాళ్ళని పెడుతూ ఉంటే వీళ్ళు ఆర్కే నాయుడు అయితే మనం ఇప్పటివరకు మనం చేసిన ఎఫర్ట్ అంతా వీళ్ళు అంటే తీసుకెళ్తారని కాదు, ఏదో నాన్ సింక్లో ఉంటుంది అనుకొని సరే నేను ట్రై చేస్తాను ఒకసారి అని ఒక ఆల్మోస్ట్ ఒక 4-5 months తీసుకున్నాను. మళ్ళీ దాని గురించి 4 months వర్కౌట్ చేసిన క్యారెక్టర్, అది ఓల్డ్ క్యారెక్టర్ కోసం. దాని గురించి ఆల్మోస్ట్ ఈ మెథడ్ ఆఫ్ యాక్టింగ్ అంటే ఈ జాన్ అంతా టైట్ చేసి కొంచెం బల్క్ అంటే బుగ్గలు అది పెంచాలి, బల్క్ ఫుడ్ తిని, అండ్ హెయిర్ కట్, అండ్ సపోజ్ మన ఎలా అయితే మేకప్ అంటే మనకి సీరియల్కి అంత హెవీ కాస్ట్ ఉండే మేకప్ పెట్టలేం. సో రెగ్యులర్గా చేస్తాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోలేం మేకప్ కూడా. సో అలా ప్లాన్ చేసుకొని యాక్టింగ్ బాడీ లాంగ్వేజ్లోనే దాన్ని తేవాలని ఒక 3-4 months దాని గురించి చేసాం. సో అప్పుడు అది ఓకే అనిపించింది. తర్వాత ఇంకా యాక్టింగ్తో అప్పుడు ఎంత మీ ఏజ్ ఆ క్యారెక్టర్ చేసినప్పుడు? 28-27. ఓకే. సో అలా షాదీ ముబారక్ పుట్టింది. దాని తర్వాత క్యారెక్టర్ 28 కూడా కదా అప్పుడు, నేను యాక్చువల్ 23, 24-25 అప్పుడు అంతే. ఎందుకంటే తర్వాత ఉంటుంది కదా. సో అప్పుడు దానికి అంటే మున్నా క్యారెక్టర్ ఓకే, ఆ క్యారెక్టర్ ఎట్ ఏ టైం 2 characters చేయాలి. కాకపోతే ముస్టాచ్ అనేది ఎక్కువ పెంచడం వల్ల దానికి ఒక అంటే ఏజ్ లుక్ క్రియేట్ చేశాను. సో దాని తర్వాత అన్ని అలాంటి క్యారెక్టర్స్ అలాంటి రోల్స్ ఆఫర్ చేశారా మీకు వచ్చినవన్నీ? చేయలేదు, అంటే నాకు క్యారెక్టర్స్ అలాంటివి ఏం రాలేదు. ఈవెన్ మిస్టర్ పర్ఫెక్ట్ కూడా ఒక బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ చేశాను, కానీ అప్పటికి ఆ మేకప్లో ఉండడం వల్ల నేనే అంటే ఇప్పుడు సపోజ్ నేను టోటల్గా టఫ్ క్యారెక్టర్ చేస్తున్నా ముస్టాచ్ పెట్టుకుని, దాన్ని పెట్టుకుని నేను స్టూడెంట్ క్యారెక్టర్ చేయలేను, బట్ నేను చేయాల్సి వచ్చింది. అది అందుకే నాన్ సింక్లో ఉంటుంది మిస్టర్ పర్ఫెక్ట్లో. సో ఇది తీయలేము, తీసేస్తే సీరియల్కి ప్రాబ్లం. సో ఇదంతా అందుకని ఆ మూవీ కంప్లీట్ చేయకుండా వచ్చేసారా? కనబడుతుంది, ఆ లుక్ కనబడిపోతుంటారు ముస్టాచ్ అదంతా. ఎన్ని డేస్ చేశారు దానికి షూట్? నేను యాక్చువల్గా వాళ్ళు బ్లాక్ చేసింది 10 days 15 days, నేను 4 days చేసి చాలా ఇది నేను సెట్ అవ్వను దీనికి అని చెప్పేసాను. ఎన్ని ఇయర్స్ పట్టిందని ఆయనతో వర్క్ చేయడం, రాజుగారి ప్రొడక్షన్లో వర్క్ చేయడానికి? మళ్ళీ ఒక 7-8 years పట్టింది. ఏ యాక్టర్కైనా డ్రీమ్ దిల్ రాజు ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ ఇలాంటివి పెద్ద బ్యానర్స్లో వర్క్ చేయాలని అనుకుంటారు. సో డ్రీమ్ కమ్ ట్రూలా అనిపించిన 100%. అంటే నేను అంటే ఇప్పుడు సపోజ్ చాలామందికి లేట్ అయిపోయింది రావడం, ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు కదా, ఆ గ్యాప్ చెప్పాలంటే ఈ బ్యానర్తో ఫుల్ఫిల్ అయినట్టు అనిపిస్తుంది. అంటే రైట్ ఎంట్రీ లాగా అనిపించింది నాకు. ఏం చేశారు ఈ గ్యాప్లో? మీరే కావాలని తీసుకున్నారా? అంటే అంటే ఇప్పుడు సపోజ్ 1 year వేస్ట్ అయింది ఎలాగో కరోనా అని. బిఫోర్ దట్ ఓన్లీ మనం ఫిల్మ్ కంప్లీట్ అయిపోయింది, బట్ 1 year అలా ఇది 1 year బ్యాకే రిలీజ్ అవ్వాల్సిన ఫిల్మ్, ఎందుకంటే అప్పుడే కంప్లీట్ చేసాం ఫ్రెష్గా. సో ఇప్పుడు ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం. సో గ్యాప్ అంటే గ్యాప్ లాగా అనిపించలేదు, బట్ కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నాం. అంటే అంటే కాంట్రాస్ట్ కావాలి అనే. ఇప్పుడు నేను యాక్చువల్లీ మళ్ళీ కాప్ క్యారెక్టర్స్ వచ్చాయి, నేను వద్దనుకున్నాను, ఎందుకంటే కాప్ అంటే మళ్ళీ నేను అదే నాకు కనిపిస్తుంది. సో టోటల్గా అవే వద్దామని ప్లాన్ చేసింది. అది అంటే ఆ గ్యాప్లో కూడా స్టోరీ డిస్కషన్స్ ఇవే జరిగాయా? వేరే ఇంకేమైనా ప్రొఫెషన్ లేదు, అసలు ప్రొఫెషన్ నుంచి బయటకు వెళ్ళలేదు. యాక్చువల్లీ ఎట్ ఏ టైం ఒక 2-3 movies చేద్దాం ప్లాన్ అనుకొని, సో ఇది పాసిబుల్ కాలేదు. ఇంకో మూవీ జరిగింది ఆల్మోస్ట్ మధ్యలో 20% అయింది అలా. అంటే ప్రాపర్ మూవీ చేద్దాం ఈసారి అని. మీరు సినిమాలో యాక్ట్ చేద్దామని వచ్చారా ఫస్ట్, లేదంటే సీరియల్లో ఛాన్స్ వచ్చిందని ఇలా స్టార్ట్ చేశారా కెరియర్? యాక్ట్ చేద్దాం అనుకోలేదు, అనుకోకుండా యాక్సిడెంటల్గా వచ్చిన. అంటే యాక్ట్ చేద్దాం అనుకోలేదు, అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, చూసుకోవాలంటుంది. చిన్నప్పటి నుంచే యూ లుక్ హ్యాండ్సమ్, సినిమాలో ట్రై చేయొచ్చు కదా ఇలా అంటూ ఉండేవాళ్ళ? అలాంటిది ఏం లేదు. నా ఫ్రెండ్స్ అసలు నీకేంటి సినిమా ఫీల్డ్ ఏంటి, అసలు నువ్వు అసలు నాన్ సింక్. ఎవరు ఎంకరేజ్ చేయలేదా మిమ్మల్ని? ఎంకరేజ్ చేయలేదంటే ఇప్పుడు సపోజ్ మనం వచ్చిన బ్యాక్డ్రాప్ అలాంటిది. అంటే నేను వచ్చిన బ్యాక్డ్రాప్ అంటే అప్పుడు మా వైఫ్ నుంచి ఫ్యామిలీ బ్యాక్ అంటే ఎవరు లేరు. సో
సినిమా అంటే వింతగా చూసేవాళ్ళు అసలు మొగల్ రేకుల టైంలో. సినిమా ఏంటి నువ్వేంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడి నుంచి ఈ ఐడియా ఎక్కడి నుంచి వస్తుంది కానీ సడన్గా ఇప్పుడు అందరం హ్యాపీగా కాలేజీకి వెళ్ళి వాటి నెక్స్ట్ జాబ్ ఏంటి సాఫ్ట్వేర్ ఇలాంటి ప్లాన్స్ ఉంటాయి. ఇటు సినిమా అంటున్నాడు ఏంటని ఒక ఉంటుంది కదా. సో వాళ్ళకి షాక్ ఏంటి సినిమా ఏంటి అసలు ఎలా థింక్ చేస్తున్నాం అసలు మన చిన్నప్పటి నుంచి మన దాంట్లో లేదు అంటే ఎవరు అనుకోలేదు కదా. కాకపోతే చిన్నప్పుడు అనుకునే వాళ్ళు ఏంటంటే ఆ మూవీ చూసి ఈ మూవీ చూసి ఇలా ఇది బాగుంది అది బాగుంది ఆ డిస్కషన్ తప్పితే యాక్టింగ్ లేదు. సో బట్ చూద్దాం ట్రయల్ చేసి చూద్దాం అనుకున్నాను. డ్రాప్ అయ్యాను ఫస్ట్ ఫ్రాంక్గా చెప్పాను డ్రాప్ అయిపోయాను అవసరం లేదు. కానీ తర్వాత చక్రవాకంలో క్యారెక్టర్ వచ్చిన తర్వాత కొంచెం కిక్కి కనిపించింది. తర్వాత సీరియస్ తీసుకున్నాను. అప్పటికి నాకు జాబ్ నా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ అనుకున్నాను. సో ఇంకా వాడితో చెప్పేసి వదిలేసాను. కొన్ని రోజులు నేను అనుకుంటున్నాను అంటే సార్ ఓకే అది పర్మనెంట్ కాదు నీకు తెలుసో లేదో అది అంత ఈజీ కాదు అనుకున్నాను. బట్ ఇట్స్ ఎ డెస్టినీ అంతే. సీరియల్స్ చేసినప్పుడు సినిమాలకి ట్రై చేశారా? లేదు అసలు నాకు సినిమా ట్రై చేయడానికి నేను సినిమాలు అనేది నా లేదు అసలు. నేను ఇది చేయాలి అనుకుని లేదు. సీరియల్స్ చేస్తున్నప్పుడు మాత్రం ఒక మంచి క్యారెక్టర్ చేయాలి, ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ చేయాలి. రెగ్యులర్ సినిమా అంటే సీరియల్ క్యారెక్టర్ కాకుండా సంథింగ్ చేయాలని చేసిన క్యారెక్టర్ ఆర్కేనాయుడు. దానికి నేను చాలా హోంవర్క్ చేశాను. దానికి అకాడమీలో ట్రైన్ తీసుకున్నాను. అంతే దానికి ఇదంతా ఎంత అయితే అవసరమో తీసుకున్నాను. బట్ మూవీ అనేసరికి మిస్టర్ పర్ఫెక్టే నాకు కొంచెం డిసప్పాయింట్ చేసింది కదా. సరే ఇది పక్కన పెట్టా చూద్దాం ఎలా ఉంటుంది అలాగే వెళ్ళిన ఒక మొండిగా తీసుకున్న డెసిషన్ అంతే. ఓకే. సో మొగల్ రేకులు సీరియల్ తర్వాత అది మంచి స్టార్డమ్ వచ్చిన తర్వాత ప్రపోజల్స్ వచ్చాయి మీకు? అమ్మాయిలు చాలామంది మీరే చెప్పాలి మీకు అంటే నాకు వచ్చాయా కంటే మీరు బయట నుంచి చూస్తారు కాబట్టి మీకు ఎలా అనిపించింది అసలు అది అంటే ఎలా అనుకునేవాళ్ళు మీ సపోజ్ ఆ టైంలో మీరు మీకు వినపడిన వార్తలు ఏంటి నాకు అంటే మీన్స్ న్యూస్ ఏంటి? నేను అప్పుడు స్కూలే ఉన్నాను కాలేజ్ అంటే మాకు 10th స్టాండర్డే కాబట్టి అప్పటికి ఇంకా క్రష్లు అవి సీరియల్ చూసినాం బాగున్నాం అనుకున్నాం. కానీ మా నెక్స్ట్ లెవెల్ ఏజ్ గురించి చెప్తున్నాం మేము కాలేజ్ అమ్మాయిలు. మీకు వచ్చే ఉంటే మీరు సిగ్గుపడుతున్నారంటే సిగ్గుపడట్లేదు నేను ఆలోచిస్తున్నా. అంటే సీరియస్గా చెప్పాలంటే మొగల్ రేకుల టైంలో సోషల్ మీడియా ఇది లేదంటారా? ఎక్కువ లేదు. బట్ ఆ స్టార్డమ్ బాగా ఎంజాయ్ చేసాం. అంటే ఎంజాయ్మెంట్స్ అంటే ఇప్పుడు కూడా అదే స్టార్డమ్ అంటే ఆ మొగల్ రేకులు ఇప్పటికీ ఎందుకు మిగిలిందంటే అంటే అలాగే ఉంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఫస్ట్ థింగ్ నేను ఆ క్యారెక్టర్ని నెక్స్ట్ అంటే ఇంకా నేను దాన్ని హోల్డ్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు మంచి క్యారెక్టర్ చేసి సీరియల్లో మామూలు క్యారెక్టర్ చేసాం అనుకోండి మర్చిపోతారు. మీకు గుర్తుంది ఆర్కేనాయుడు గుర్తున్నారు ఇప్పటికీ బికాజ్ ఆఫ్ దాన్ని అలా హోల్డ్ చేసి పెట్టాం. దాని తర్వాత నేను ఏ క్యారెక్టర్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను. చేసినా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి కానీ తక్కువ క్యారెక్టర్స్ చేయకూడదు. సో అలా దాన్ని హోల్డ్ చేసి పెట్టాను. అప్పుడు చాలా అంటే నాకు అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ వరల్డ్. ఆ టైం నుంచి ఇప్పటివరకు నా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏంటంటే దాన్ని అంటే ఇప్పుడు మాధవసూన్పేట క్యారెక్టర్ దాన్ని డామినేట్ చేస్తాను చెప్పను నా డైవర్ట్ చేస్తుంది చాలామందిని అంతే. ఇదొక ఇమేజ్ క్రియేట్ చేసి ఓకే యూ కెన్ డూ అంటే అదర్ క్యారెక్టర్స్ కూడా చేస్తాడు తను. ఎప్పుడు కాపు చూసాం కదా కొత్త క్యారెక్టర్స్ కూడా చేయగలడు అంతే. దానికోసమే ట్రై చేశాను ఇది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఇండస్ట్రీ నుంచి కాల్స్ రావడం ఎవరైనా బాగా చేశారని వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? చాలామంది చేశారు ఇండస్ట్రీ నుంచి. అంటే ట్రైలర్ గురించి ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్స్ చాలామంది చేశారు. అండ్ దిల్ రాజు గారు ఆఫీస్లో చెప్పారు అంటే మూవీ చూసి చెప్పారు చాలా బాగుంది అసలు. అంటే నాకు మూవీ మీద గట్ ఫీలింగ్ ఏంటంటే ఇది కాంటెంపరీ సబ్జెక్ట్ ప్రతి ఈ మూవీతో కనెక్ట్ అవుతారు. సో ఎవరు చూసినా ఇది ఎవరి లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ లానే ఉంటుంది. సో 100% దాని మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంది నాకు. రాజు గారికి కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది మీద ఓకే బాగుంటుంది. మెగా ఫ్యామిలీతో మీకున్న రిలేషన్ ఏంటి? ఎలా? నాకు సీరియల్ నుంచే స్టార్ట్ అయింది రిలేషన్. అంటే చిరంజీవి గారి మదర్ ఆర్కేనాయుడు క్యారెక్టర్ అంటే తనకు అంటే ఒక అలాంటి అంటే క్యారెక్టర్ని బాగా ఇష్టపడిన క్యారెక్టర్.
తనతో అంటే నేను వాళ్ళ చిరంజీవి గారి మదర్ని ఎక్కువసార్లు కలిశాను. బికాజ్ ఆఫ్ అంటే చిరంజీవి గారి మదర్ వాళ్ళ డాడీ పేరు ఆర్కే నాయుడు. సో తను ఆ క్యారెక్టర్తో రిలేట్ చేసుకొని ఎక్కువ అంటే ఏం చేస్తున్నావు, ఏం జరుగుతుంది, మీ సీరియల్ చూసేవాళ్ళ కంటిన్యూస్గా అంటే ఫస్ట్ నాకు కాంప్లిమెంట్స్ దానితోనే ఒకసారి షాక్ అయ్యాను నేను. నా ఇంట్లో ఇంతమంది హీరోలు ఉన్నారు అందరూ, బట్ నాకు అంటే ఎందుకు అంటే ఈ క్యారెక్టర్ ఎంత బాగా చేసావు, చాలా ఇష్టం అసలు ఆ క్యారెక్టర్. నేను సర్ప్రైజ్ అయ్యాను. అంటే నిజంగానే వాళ్ళ అంటే మెగాలో చాలామంది హీరోలు ఉన్నారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే కాంప్లిమెంట్స్ అక్కడ నుంచి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వాళ్ళతో ఏంటంటే ఇప్పుడు నాగబాబు గారు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు, తను బాగా చేస్తున్నాడు. ఈవెన్ ఓల్డ్ క్యారెక్టర్ చేసినా కూడా అసలు మధ్యలో ఒకసారి కాల్ చేసి అసలు ఎరగదీసే క్యారెక్టర్ని ఓల్డ్ క్యారెక్టర్ ఎలా చేస్తాం అనుకున్నాను. అంటే మీన్స్ దట్ ఈస్ అంటే నాకు ఎనర్జీ క్రియేట్ చేసేవాళ్ళు. సో ఎక్కడ అంటే ఫంక్షన్లో కూడా తనకి అంటే అవార్డు గురించి కూడా తన అవార్డుని నేను కాదు తనకి ఇవ్వాలి అవార్డు, ఇలా ఎంకరేజ్మెంట్ ఉండేది. అండ్ మెగా ఫ్యాన్స్ కూడా కలిసేవాళ్ళు. అంటే మీన్స్ వాళ్ళు ఎలా ఉండాలంటే వాళ్ళ ఓన్ దానిలాగా చూసేవాళ్ళు అనమాట. సో వాళ్ళతో అంటే ఇప్పటికీ అలాగే అంటే ఇక నాకు పెద్ద కాంట్రవర్సీస్ ఉండవు నాతో. సో ఇప్పటికీ రిలేషన్ కంటిన్యూ అవుతుందా? నంది అవార్డు వచ్చింది కదా మీకు, సో అప్పుడు ఎలా ఆ మూమెంట్ ఎలా అనిపించింది? అండ్ చేసిన ఫస్ట్ సీరియల్కే నంది అవార్డు అంటే ఫస్ట్ టైం మీరు క్వశ్చన్ అంటే నేను ఈ క్వశ్చన్ ఫస్ట్ టైం వింటున్నాను. అసలు నంది అవార్డు వస్తుందని నేను అసలు నా నంది అనేది నా మనసులో ఎప్పుడు లేదు. ఎన్నో ఇయర్స్ సినిమాలు సీరియల్స్ చేస్తే కానీ చాలా మందికి అచీవ్ చేయలేదు. ఒకరోజు షూటింగ్ జరుగుతుంది ఇక్కడ అయ్యప్ప సొసైటీ ప్లేస్లో రోడ్డు మీద. సో రైటర్స్ బిందునాయుడు గారు అండ్ మంజు నాయుడు గారు వచ్చారు. వాళ్ళ చేతిలో ఒక బొకే ఉంది. మీకు తెలియదు అప్పటిదాకా? తెలియదు అసలు, నాకు నంది అవార్డు వచ్చిన విషయం కూడా తెలియదు. జస్ట్ రోడ్డు మీద షూటింగ్ జరుగుతుంది, నేను చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నా. ఒక బొకే వాళ్ళు కార్లో పెద్ద బొకే ఉంది. నేను అనుకున్నా ఎవరిది ఈరోజు అంటే వాళ్ళకి అలవాటు ఏంటంటే ఆర్టిస్ట్ ఏదైనా బర్త్డే ఉంటే వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు లొకేషన్లో. సో ఎవరిది ఈరోజు బర్త్డే ఉందా, నేను ఒక్కనే ఉన్నాను ఆర్టిస్ట్, అదర్వైజ్ డైరెక్టర్ నా బర్త్డేనా, లేకపోతే నేను ఆ మూడ్లో ఆలోచిస్తున్నాను. చూస్తుంటే వాళ్ళు వచ్చి నవ్వుతూ వచ్చారు. వచ్చి గాట్ నంది అవార్డు అంటే నేను కాసేపు నంది అవార్డు నాకు అవును అనౌన్స్ చేస్తారు అంటే ఇంక అంతే అంత అంటే నేను ఎక్స్పెక్ట్ చేయను అవార్డు. అది నాకు నంది అవార్డు అంటే సినిమా అంటే టీవీలో చూడటమే కానీ నాకు ఇలా వింటాను కానీ దానికి ఆ రేంజ్ అంటే నంది అవార్డు అంటే ఇంత పెద్ద అవార్డు అన్నా కూడా తెలియదు. అవును నంది అలా అదేంట్రా నంది అంటే అంటే అలా చూస్తుంటే దాని ఎప్పుడు తెలిసింది దాని వాల్యూ? చాలా మంది అడుగుతుంటే తెలిసింది. అవార్డు అనేది నేను ఎప్పుడు అంటే నేను నా దృష్టిలో నేను ఇప్పటికీ చెప్తాను ఆమె పెద్ద యాక్టర్ని కాదని నా ఫీలింగ్. ఎందుకంటే 100% చేయడానికి ట్రై చేస్తాను, బట్ అది దానికి సూట్ అయింది అంతే. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడానికి రీజన్ ఏంటి? ట్రోల్స్ ఏం చేయలేదు, బట్ ఏంటంటే నా మీద చేయలేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏంటంటే దే ఆర్ వెయిటింగ్ ఆల్మోస్ట్ Jan 10th అజ్ఞాతవాసి 18th నుంచి 2018 నుంచి వెయిట్ చేస్తున్నారు. అది ఎస్విసి బ్యానర్ మీద. సో ఎస్విసి బ్యానర్ మీద వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందా కళ్యాణ్ గారి మూవీ అనేది ఈవెన్ అందరికీ. కానీ ఆ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు కదా? చేశారు, April 9th అది అన్నారు, చేశారు. తక్కువని మేము యాక్చువల్గా తర్వాత ఎప్పుడో అనుకున్నాం, బట్ ఇప్పుడే చేద్దాం అనుకొని 1 month ముందు ఒక డెసిషన్ తీసుకొని రాజుగారు ఇప్పుడు చేసేద్దాం బాగుంటుంది టైం అని. ఎలాగూ అన్నీ అంటే థియేటర్స్ అన్నీ 100% ఆక్యుపెన్సీ ఇచ్చారు అని ఓపెన్ చేస్తాం. కొంతమంది అన్నారు ఈ టైంలో కళ్యాణ్ గారి సినిమా ముందు అంటే మీన్స్ వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుంది మా హీరో ముందు అంటే నాకు నేను కామెంట్స్ చూశాను. సో అందుకే నేను చెప్పాను డోంట్ మైండ్ బ్రదర్, అసలు మేము అంటే నేను కూడా అదే వెయిట్ చేస్తున్నాను. బట్ బికాజ్ అంటే అన్ని మూవీస్ ఒకే అంటే ఇప్పుడు కళ్యాణ్ గారి మూవీ ఎప్పుడు రిలీజ్ చేసినా చూస్తారు, నోన్ ఫ్యాక్ట్. అంటే ఇలాంటి బ్యానర్లో ఒక పర్టికులర్ టైం ఇస్తేనే దానికి ఆ ప్రాజెక్ట్కి కొంచెం ఎలా ఉంటుందంటే అప్రిషియేషన్స్ కానీ ఆ టైం ఇవ్వాలి. సో రాజుగారు అలా తీసుకున్న డెసిషన్. సో
సో అందుకనే చెప్పాను, నన్ను అంటే ఏమనుకోవద్దు, ఇలా ఆయన సపోర్ట్ చేస్తున్నారు, ప్లీజ్ ఎంకరేజ్ మీ అని చెప్పాను తప్ప మీరేమైనా హర్ట్ అయ్యారా కామెంట్స్ ఆ ట్రోల్స్ చూసి? హర్ట్ అవ్వలేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఎందుకు హర్ట్ అవ్వలేదు అంటే, అది నేను ఒక యాజ్ ఏ కళ్యాణ్ గారి ఫ్యాన్ అంటే సపోజ్ నేను కూడా అనుకుంటాం కదా, సపోజ్ ఆ సినిమా కోసం వెయిట్ చేస్తుంటే టక్ అనేది వస్తే, బట్ వాళ్ళ ఎవరో ఒకరు తప్ప అందరూ అలా చేయరు కదా, ఎవరో ఒకరు హర్ట్ అయి ఉంటారు ఇప్పుడు ఏంటి ఈ సినిమా అని. బట్ అందరూ హర్ట్ అవ్వకపోవచ్చు, డెఫినెట్గా అంటే పాజిటివ్ మేనర్లో నాకు కామెంట్స్ పెట్టారు వీఆర్ దేర్ అని. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను చిన్న గెస్చర్ చెప్పాను, బట్ వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. సుకుమార్ గారు ఫ్యామిలీ, మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని విన్నాను, ఎలా? యా, అంటే సుకుమార్ గారు అంతకుముందే నాకు పరిచయం, ఎప్పుడు నేను సీరియల్ చేస్తున్నప్పుడే చాలా ఈవెంట్స్కి గెస్ట్గా వెళ్ళేవాళ్ళం, అలా పరిచయం. అండ్ మాకు నా వైఫ్కి వాళ్ళ అంటే తబిత గారికి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ అలా పరిచయం. సో ఇంకా రెగ్యులర్ అంటే అప్పుడప్పుడు కలుస్తుంటాం. ఈవెన్ ఈ స్క్రిప్ట్ కూడా తను సుకుమార్ గారు కరెక్ట్ చేశారు. ఈ స్క్రిప్ట్లో కూడా నాకు కొంచెం కదా ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. మీరు ఎప్పుడు తన్ని అడగలేదు ఏదైనా మంచి రోల్ ఆఫర్ చేయమని తన ఫిలిమ్స్లో? నేను అడగలేదు, తనే ఇచ్చారు. రంగస్థలంలో ఆది క్యారెక్టర్ అనుకున్నారు, అది మెటీరియలైజ్ అవ్వలేదు. ఆది క్యారెక్టర్ అనుకున్నా అని చెప్పారు. తర్వాత ఒక మూవీ అనుకున్నాం, అప్పుడే లాక్డౌన్ వచ్చింది. సో తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా అంటే తను బిజీగా ఉన్నారు కదా ఇప్పుడు రకరకాల మూవీస్ 18 పేజెస్, ఉప్పెన, ఇవన్నీ ఎప్పుడు అయిపోయింది, పుష్ప. సో టేక్ అంటే ట్రైలర్ చూసారా ఆయన? చూసారు, కామెంట్ చేశారు, బాగుందని చెప్పారు. మేము అంటే నేను డైరెక్ట్గా అంటే వెళ్ళేసి చూపించాను, కానీ వెళ్ళినప్పుడు క్లాస్లో ట్రైలర్ చూసాను, బాగుంది. ఇలా మన ఫంక్షన్లో కలిసాము, సుకృతి ఫంక్షన్లో. రైట్. సో మూవీ మంచి సక్సెస్ అవ్వాలని విష్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఫిలిమ్స్. అండ్ ఏదో కొత్త సినిమా చేస్తున్నాను, అది యాక్షన్ థ్రిల్లర్. సో అది ఆల్మోస్ట్ 10% అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్టర్ రిలీజ్ మళ్ళీ షూటింగ్. సో ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది, జరుగుతుంది. ఇంకో కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా అబౌట్ టు సైన్? ఉంది, అంటే ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఇంకొక 1-2 మూవీస్ ప్లాన్ ఉంది. ఈ ట్రైలర్ చూసాక ఏమైనా ఆఫర్స్ వచ్చాయి కాల్ చేసి? వచ్చాయి వస్తున్నాయి. ఇంకా ఏది ఫైనలైజ్ చేయలేదు, జరుగుతుందేమో చూద్దాం. అంటే ఇట్ విల్ గో. అంటే ఈ జర్నీ ఎలా ఉంటుంది అంటే, నాకు ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయినట్టుంది, అంటే మూవీ జర్నీ స్టార్ట్ అయింది ఇప్పటి నుంచి అనే ఫీలింగ్లో ఉన్నాం. సో ఐ థింక్ డెఫినెట్గా పాజిటివ్ జర్నీ లాగానే కనబడుతుంది. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ March 5th. డెఫినెట్గా షాదీ ముబారక్. మీ ఇంట్లో జరిగే పెళ్లి చూపులా ఉంటుంది, అండ్ ప్రతి క్యారెక్టర్ మీ ఇంట్లో క్యారెక్టర్ లాగా ఉంటుంది, మీ ఇంట్లో బాబులాగా, మీ ఇంట్లో అమ్మాయిలాగా ఉంటున్న క్యారెక్టర్స్ ఇవి. సో ఆర్కే నాయుడిని ఇన్ని సంవత్సరాలుగా మీరు మనసులో పెట్టేసుకొని వెయిట్ చేస్తున్నారు. సో ఈ మాధవ్ సున్నిపెంట క్యారెక్టర్ కూడా అలాగే నిలిచిపోతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thanks for the interview. This is Ramya signing off.